సో మనకు ర్యాపిడోలో కొత్త అప్డేట్ వచ్చింది నాకైతే. సో ఈ బైక్ గురించి రివ్యూ అని. సో నేను ఇంకోటి అప్డేట్ ఇచ్చేస్తాను, అంటే నేను చేసే వీడియోలో అన్నీ చెప్పేస్తాను. అలాగా దీని గురించి స్పెషల్ వీడియో చేయాలి. 2 o'clock నుంచి మనం ఖాళీగా కూర్చున్నాము. ఇప్పుడు టైం ఏమో 3:30 అవుతుంది. చూసిరా నా క్యాన్ చేసి ఇంకోటి వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. ఇప్పుడు నేను తీసుకుని పారిపోతుంది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మళ్ళీ ఫస్ట్ మన ఇంటి నుంచి ఫోటో అయితే తీసుకున్నా. ఇవేనా? చలో సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ఆర్డర్ పికప్ అయిపోయింది. అందుకని వచ్చింది, కూడా రాదు ఇట్లా స్టార్ట్ అయింది. మళ్ళీ వీక్ మనము ప్రైమ్ ప్లస్ పార్ట్నర్. సో లాస్ట్ వీక్ నేను 30+ ఆర్డర్ కొట్టినా. ఎంతో 32 30 ఎంతో తెలియదు నాకు. సో 30 అయితే ప్లస్సే కొట్టినా. సో ఈ వీక్ కూడా మనం ప్రైమ్ ప్లస్ పార్ట్నర్. సో ఈ వీక్ కూడా కుమ్ముడే ఉంటుంది. కుమ్ముడు అంటే లాస్ట్ 2 days నుంచి అయితే పోర్టల్ ఆర్డర్స్ అయితే లేదు ఎక్కువ. సో థర్స్డే ఫ్రైడే అయితే అంతగానం లేదు. సో ఫస్ట్ ఒక 3 days బాగానే ఉండే నాకు. సో మధ్యలో మళ్ళీ ఒక 2 days అయితే అంత లేదు ఆర్డర్స్. సో ఈ వీక్ చూద్దాం ఎట్లా ఉండబోతుంది మనకు ఆర్డర్స్ పోర్టల్ అయితే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు భయ. సో ఫస్ట్ ఆర్డర్ ఆల్రెడీ అయితే పికప్ అయితే చేసేసుకున్నా. సో డ్రాప్ అయితే వెళ్తున్నా. సో డ్రాప్ ఎంత అంటే 5 kilometers. సో వెళ్ళి మల్కాజ్గిరికే. సో 5 kilometersకి 91 రూపాయలు అయితే చూపించింది. 91 రూపాయలు ఒక 10% తీసేస్తే 9 రూపాయలు మ్యాథ్స్ అయిపోతుంది. సో మనకు ఎంత వస్తుందంటే 81 రూపాయలు అయితే వస్తుంది. 81 రూపీస్ అయితే వస్తుంది అంతే, ఇంకా కమిషన్ కట్ అయ్యి. సో 5 kilometersకి 80 రూపాయలు ఇచ్చినంటే గ్రేట్ కదా. ఎందుకంటే 30 rupees సర్చార్జ్ ఉంది సికింద్రాబాద్లో. ఎందుకు రా కుయ్యి కొడుతున్నావు, పుట్టినే కొడుతున్నాడు. రావడం చూడు, అదో చూడు, ఏమంటాం. సో చలో ఇంకా బరాఫట్ మన డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఒక్క రోడ్డుకి సరిగా లేదు. అటు పోతే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇటు సైడ్ వస్తుంది, నాలా క్లోజ్ అయిపోయింది. ఇక అమ్మా ఏం లొకేషన్ రా పోయింది, ఒక్కలా లొకేషన్స్ రా. చలో ఫైనల్ అయితే వచ్చేసిన. సో ఏందో ఇది, మళ్ళీ కాల్ చేద్దాం. లొకేషన్ పేరు ఉంది. హలో అబ్బాయి, పోటర్ మెడిసిన్ తీసుకొచ్చాను. అమౌంట్ ఎంత అవుతుంది చూద్దాం ఒకసారి. చలో సో ఫైనల్లీ మన సెకండ్ నాడు కూడా వచ్చేసిందో. అమౌంట్ వాళ్ళు ఇస్తారా మీరు ఇస్తారా? లేదు, ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మెయిన్ రోడ్ వెళ్తా ఎట్లా? బ్యాగేనా? చలో ఫైనల్లీ పికప్ అయిపోయింది. పోయి బోడుపల్లి పోయి ఇచ్చేద్దాం. 9.7 అంటే దగ్గర 10 kilometers. నాకు చెప్పలేదు డిపో అని. నేను లొకేషన్ పెట్టిన గైడ్ ఉంటాడు. ఆడ పోయి చెప్తే ఆడ ఎస్పీ పెట్టమంటే లేదు ఉప్పర్ కమాండ్ అని చెప్పిండు. కమాండ్ ఇంకా ముందు ఉంటుంది చాలా. బస్ డిపో అంటే అయిపోయి అంతే అయిపోతుంది. హలో బోర్డు పోయి ఇచ్చేసిన. ఓకే 199 సార్. ఫోన్పేనా వస్తుంది, నరేషన్ వస్తుంది. ఓకే సార్. సో మనం ఇంకో రైడ్ థార్ రైడ్ కూడా వచ్చేస్తుంది. జాతి గూడ లాంగ్ ఉంది కదా. సరే తీసుకుందాం, వెళ్ళిపోదాం. ఏం చేద్దాం, వెళ్ళిపోయి ఈరోజు చాలా టైం వేస్ట్ అవుతుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ వస్తలేదు. సో ఇంకా ఆల్రెడీ మొబైల్ హీట్ అయిపోయింది. కూల్ డౌన్. సో 1.6 kilometers పికప్ ఉంది ఇక్కడ. ఏమంటారు? హ్యాపీ మొబైల్స్.
ఉన్నానా పోటర్ ఎంత ఉంటుంది అమౌంట్? అది మొబైల్ ఎంత ఉంటుంది? 15,000. ఇప్పుడు నేను తీసుకుని పారిపోతుంది. ఎవరు కంపెనీ చేస్తారు? పోటర్ ఉందా? అందులో పోటర్ బుక్ చేసుకుంటారు కదా మీరు? ఊబర్ చేసుకోవాలి, తక్కువ అయిపోతుంది కదా. కంపెనీ బుక్ చేస్తుందా? సో రిక్వెస్ట్ ఫర్ ఆర్డర్ ఈజ్ ఆల్రెడీ క్యాన్సిల్డ్. ఇదేంది క్యాన్సిల్ అయిపోయింది అప్పుడే? ఓడినమ్మా ఏ మరి మంచిగా ఈడున్నా ఇక దిగిపోతే అయిపోతాను పని. ఏమో క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు వేసారు నాకు కాదు, నోటిఫికేషన్ రాలేదు. ఎందుకు క్యాన్సిల్ అయ్యింది మరి? చా తీసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయింది కదా. నేను మరి బుక్ చేసి క్యాన్సిల్ చేసి మరి క్యాన్సిల్ అయిపోయింది. అట్లా పికప్ అని కొడుతున్నా అప్పుడే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకో బుక్ చేసి నాకు మరి ఎందుకు క్యాన్సిల్ చేసి మరి నాకు చేసి మరి చూసిరా నా క్యాన్సిల్ చేసి ఇంకోటి వచ్చింది. వరప్రసాద్ దా నేను వచ్చిన పికప్కి ఇలా పికప్ కొడుతున్నా, స్టార్టర్ కొడుతున్నా, క్యాన్సిల్ చేసి. చలో సో ఇది సంగతి భయ్యా. మనకు వచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ అయితే ఆయనకైంది. పెద్ద లాంగ్ ఆర్డర్ పడాలి, అప్పుడే మజా వస్తుంది. లిటరలీ 1.5 hours అయిపోయింది. రీల్స్ చూసుకున్నా సరిపోయింది నాకు అంతే. 194 rupees అంతే. 3:30 అవుతుంది. 2 o'clock నుంచి మనం ఖాళీగా కూర్చున్నాము. ఇప్పుడు టైం ఏమో 3:30 అవుతుంది. లిటరలీ మండే రోజు యాక్చువల్లీ ఎట్లా ఉండాలి రైడ్లు మండే రోజు ఇంకా చాలామంది వెయిటింగ్ ఉన్నారు కదా. వెయిటింగా 22 ఇది మిస్ అయిపోయింది నాన్న. 20 kilometer రైడ్ మిస్ అయిపోయింది. షట్ ఛా అసలు ఏంది 20 kilometer రైడ్ ఎట్లా మిస్ అయిపోయింది? ఇప్పుడు వచ్చింది గంటన్నర తర్వాత ఒక రైడ్ ఇట్లా క్లిక్ చేసుకున్నా. సరే ఏం చేద్దాం, మనకు అదృష్టం లేదు ఈరోజు. ఏం చేద్దాం, ఇంకా గంటన్నర అయిపోయింది. ఇంకో 1/2 hour వెయిట్ చేద్దాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడా. ఇంకెంత పేషెన్స్ ఉన్నా 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా. 1/2 hour, 1 hour, 1.5 hour, 2 hours. బోడుపల్ నుంచి ఇక్కడికి వచ్చేసిన. ఎడగిడ ఏం పడతలేవు. కనీసం చిన్న రైడ్ అయినా తీసుకొని వెళ్ళిపోదాం అంటే అది కూడా పడతలేదు. మరి పోటర్కి ఏమైపోయిందేమో మరి. 3 hours 8 minutes అయిపోయింది. చా ఇంకా చూద్దాం, ఇంకో 20 minutes వెయిట్ చేద్దాం. ఏమైనా వస్తే వెళ్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా అంతే. సో టైం ఏమో 4 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మనకు వచ్చి 2 hours అయిపోయింది. సో మనం బోడుపల్ నుంచి మొత్తం 10 kilometers తిరుగుతున్నాం అటు ఇటు. సో ఇక్కడైతే ఇండస్ట్రీ ఉంది ఉప్పల్లో, ఇక్కడికి వస్తలేదు. ఏం చేద్దాం మరి ఇప్పుడు? 200 రూపాయలు చేసినాం అంతే. చూడండి పోటర్ టైమింగ్ 3 hours 37 minutes. సో ఈ 2 hours ఇది 1 hour చేసి పడేసినాం మనం. మిగతా 3 hours 2 hours ఖాళీ కూర్చున్నాం పోటర్లో. సో ఫైనల్లీ 2 hours 15 minutes వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడోలో అయితే ఒక 34 kilometer రైడ్ అయితే వచ్చింది మనకు. లాంగ్ అనుకుంటా ర్యాపిడోలో, కానీ నాకు డౌట్ ఉంది ఫేకో మరి ఏందో అర్థమైతే లేదు. సో ఇప్పటివరకు అయితే క్యాన్సిల్ కాలే ఇంకా. సో అక్కడి వరకు చూద్దాం. ఒకవేళ క్యాన్సిల్ అయితే 5K అనుకుంటున్నాను నేనైతే. 99.9% ఫేకే అనుకుంటున్నాను. ఇంకా మన అదృష్టం 1% చెప్పలేము ఇంకా. సో నేనైతే ఫటాఫట్ అయితే వెళ్ళిపోతున్నాను. సో పోటర్కి ఏమైంది ఈరోజు అర్థమైతే లేదు. 2 hours నుంచి ఖాళీ కూర్చున్న. పోటర్లో వస్తలేదు, ర్యాపిడోలో వస్తలేదు. మండే రోజు ఎట్లా ఉంటాయి మన రైడ్స్ ఖతర్నాక్ ఉంటుంది అసలు. నాన్ స్టాప్ పడుతూనే ఉండాలి. కానీ ఈరోజు ఏమైంది మరి? నాన్ స్టాప్ పడతలేదు మరి. ఏందో ఏమైంది నాకే. నా ఐడియాలకు అయిందా? అందరికి వస్తలేదు. అందరికి వస్తే అందరికీ రావాలి. ఇప్పుడు అందరం వచ్చినట్టు అందరికీ రావాలబ్బా. ఎందుకంటే 2 hours మధ్యలో ఆర్డర్స్ కూడా గ్యాప్ వచ్చేస్తాయి. ఇంకా ఆటోమేటిక్ బాడీ సుస్థి అయిపోతుంది. ఇంకా ఆర్డర్స్ వచ్చినా కూడా చేపు కాదు ఇది. నాకేమో ఈరోజు మంచి ఆర్డర్ కొట్టి ఒక 8 hours 9 hours చేసి ఒక 1,000-1,500 కొట్టి మీకు చూపించాలని నాకు ఉంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీద్దామని నాకు ఉంటుంది. సో ఆర్డర్స్ రాకపోతే ఇంక ఇంట్రెస్టింగ్ ఏం చేయాలి? ఇక్కడ చూపించలేం కదా. ఆర్డర్స్ వస్తేనే ఏదో ఉంటుంది.
ఏదో లేవు పంచాయతీ ఉంటుంది. అంటే పంచాయతీ నేను కావాలని చేయను, అది అయిపోతుంది అంతే. కస్టమర్లతోటి అయ్యే లోని పంచాయతీ అయిపోతుంటుంది ఆటోమేటిక్గా. ఎక్కువైతే ర్యాపిడోలో అవుతుంది, ఎందుకంటే వాళ్ళు పార్సల్ ఇచ్చేస్తారు. సో అలానే సో ఇంతవరకు అయితే క్యాన్సిల్ కాలేదు. ఇక నెక్స్ట్ చెప్పలేము ఇంకా. పోనీ 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 కాక పోనీ పోనీ. సో అదే అంటారు, ఏదైనా సరే పేషెన్స్తో ఉండాలి. 2 hours పైన పేషెన్స్తో ఉన్నాను నేను. ఏడపోతున్నారా, ఇదే కలిగా రానా కాకా, సారీ కాకా. చూసిరా ఇలా ఇండికేట్ లైట్ అయ్యకుండా నేను డిమార్ట్ పక్క గదిలో పోతున్నాడు రామంతపూర్లో. ఇంతవరకు అయితే క్యాన్సిల్ కాలే ఇంకా. ఎందుకు ర్యాపిడోలో పోర్టల్లో వస్తే క్యాన్సిల్ కావచ్చు చాలా తక్కువ. ఒకసారి ఆర్డర్ బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయితే 99% కావు. ఇంకా ఏదో 1%. ఇది 99% క్యాన్సిల్ అవుతుంది, 1% భరోసా ఉంటుంది అంతే. సో అలా ఏమంటారు, ఉల్టా ఫుల్టా అంతే ఇది. ఒకసారి దీన్ని ఎట్లా అంటే లొకేషన్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది టేలాపూర్ తీసుకెళ్ళాలి 34 kilometers. ఒకసారి కస్టమర్ కాల్ చేస్తారు, సార్ మీ లొకేషన్ వచ్చినట్టు వాళ్ళు ఏమంటారు, సార్ అవును వచ్చినా టేలాపూర్కి వచ్చినా అంటారు. సార్ టేలాపూర్ కాదు సార్ రామంతపూర్ ఉన్నా అని చెప్తే, కాదు నేను టేలాపూర్లో బుక్ చేసిన కదా అంటారు. ఒక్కొక్కసారి ఇలాంటివి అవుతుంది. ఇదంతా లెఫ్ట్లో ఎవరున్నారు భయ్యా, ఎవరు లేరు ఇక్కడ. ఏంటి ఇది బిస్కెటా ఎరావిడ? ఒకసారి కాల్, నాకు తెలిసి పార్సల్ ఉంటుంది. 99% లాంగ్ పడితే ర్యాపిడోలో పార్సల్ ఉంటుంది కంపల్సరీ. హలో ర్యాపిడో లొకేషన్ ఆగేవా? ఏం క్యాన్సిల్ చేసిండు? క్యాన్సిల్ కాదు, కాల్ కట్ చేసిండు. సో పోర్టర్ అయితే ఆఫ్లైన్ వెళ్ళిపోయినా. ఏందో మరి బాగా అబ్బాయిస్తుంది. రాజ్ 3644. చలో భయ్, మనిషి అయితే వచ్చిండ్రు. ఎన్టీఆర్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, ఉస్మాన్ నగర్, 35 kilometers. చలో బేటో. చలో భయ్యా 1 hour 16 minutes, 36 km. 35 అయిపోయి మళ్ళీ 36 అయిపోయింది. ఇదేంది, ఇదేం లెక్క? చలో మనిషి అంత వెయిట్ లేడు, పోవచ్చు. కొంతమంది దున్నపోతులాగా ఉంటారు. తప్పు అలా అనడం తప్పు, దున్నపోతని. ఒక్కొక్క హెవీ పర్సనాలిటీ ఉంటుంది. సో కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అంటున్నా దున్నపోతు చెప్పడం నా తప్పు అది. సో అది క్యాజువల్గా వచ్చేస్తా మాటలు. మళ్ళీ మీరు తీసుకొని మీ కామెంట్లు పెడతారు, ఏనా దున్నపోతు అనుకున్నాను. సో హెవీ పర్సనాలిటీ వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చలో భయ్ ఫ్రెండ్స్, ఫటాఫట్ వెళ్ళిపోతాం. 36 kilometers, గంట 15 నిమిషాలు పడుతుంది. సో నేను ఇంకోటి అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఈరోజు మండే కదా, సో రేపు ట్యూస్డే రోజు అయితే ఈ బైక్ని అయితే సర్వీస్ ఇస్తున్నాను. సో మొత్తం నాకు ఎన్ని కిలోమీటర్ తిరిగిందంటే 15,000 kilometers తిరిగింది, ప్లస్సే ఉంది. సో రేపు సర్వీస్ ఇచ్చిన తర్వాత ఒక వీడియో తీస్తాను. సో ఓనర్షిప్ రివ్యూ అన్ని కంప్లీట్గా ఇచ్చేస్తాను రేపు. సో చాలామంది సబ్స్క్రైబ్ అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, సో ఈ బైక్ గురించి రివ్యూ అని. సో రేపు ఆ పని అయిపోతుంది. ఒక 2 days వెయిట్ చేయండి. 2 daysలో అయితే నెక్స్ట్ వ్లాగ్ ఇదే వస్తుంది మీకు. సో అనుకుంటున్నా, అదే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా థార్ సర్వీస్కి చెప్పాలంటే కొన్ని ఇంకా తెలియదు కదా దీని గురించి. సో ఇప్పుడైతే మొత్తం నేను సాటిస్ఫై, అంటే దీని గురించి మొత్తం తెలిసిపోయింది బైక్ గురించి. సో ఇప్పుడైతే మీకు జెన్యూన్గా రివ్యూ ఇస్తాను దీని గురించి. సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు నచ్చితే తీసుకోకూడదు, వాళ్ళ ఇష్టం. ఇంకా బాబా ఏం దుమ్ముందా బయట. సో ఇంకా మనకు 9-10 kilometers ఉంది, 17 minutes చూపిస్తుంది. ఒకప్పుడు ఈ రోడ్ ఎంత ఫ్రీగా ఉంటుండే, ఇప్పుడు చూడండి ఎంత ఒక 2 yearsలో దీని తల్లిడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ప్లస్ సిగ్నల్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు సిగ్నల్స్ లేవు ఇక్కడ. ఒక 1.5 hour కింద అనుకుంటా సిగ్నల్స్ లేవు ఇక్కడ. ఇప్పుడు ట్రాఫిక్ డే బై ఇంక్రీజ్ అవుతుంది. సో సిగ్నల్ కూడా వచ్చేసింది ఇక్కడ. సో సౌత్ ఇండియాస్లో టాలెస్ట్ బిల్డింగ్ ఇదే కనిపిస్తుంది కదా, 60 floors బిల్డింగ్ ఇది. కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా, ఎందుకంటే ఇదే టాలెస్ట్ బిల్డింగ్ ఇది. సో ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ ప్లేస్ ఉన్న కోకాపేటలో అన్నీ 50+ floors వస్తున్నాయి అన్ని బిల్డింగ్.
దూరం నుంచి చూస్తే గిత్త కనిపిస్తుంది, దగ్గర రాగానే అమ్మ మిడకాయ ఇలా లేపాలి. ఏం కాక ఇండికేటర్ లైట్ ఎవరా ఎంత పెద్ద కార్ పెట్టుకొని మనిషి ఏమంటాం వీడిని, ఎంత పెద్ద కార్ పెట్టుకొని ఆయన ఇండికేటర్ లైట్ కూడా వేస్తున్నాడు. మీరు ఇప్పుడు చూడు బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది, అది అంత పైకి లేపాలి దాన్ని. ఫైనల్లీ మనైతే లొకేషన్ రీచ్ అయిపోయినా. మళ్ళీ ఇంకేందో మరి డౌట్ వస్తుందో ఫోన్ చేసేవాడితో అనుకుంటున్నాడు. विप्रो के पास है बोलो, ये इनके कंफर्मेशन లేదు ఏదో పోవాలో. ఇన్నరే విప్రో ఉంది ఇక్కడ, విప్రో చెప్పమంటున్నా. आपका मर्जी, 100 रुपये कैश नहीं है फिर? नहीं है, कुछ भी नहीं है बस. ऑनलाइन कर दो 100 रुपये, या ऑनलाइन कर दो पूरा. రైట్. ఏ చూడండి పేరు రోహిత్ ఖాన్ ఉంది. ఇక నాకైతే అర్థం కాలేదు, మీరు అర్థమైతే కామెంట్ చేయండి. రోహిత్ ఏంది, ఖాన్ ఏంది. సో 400 తీసుకున్నాడు. సో మనకెంత ఇచ్చిండు, 346 ఇచ్చిండు, 34 కిలోమీటర్స్. ఒరిజినల్ నా డూప్లికేటా ఏమో భయం అవుతుంటున్నాను ఈ మధ్యలో తీసుకుంటే. సో ఇంకోటి దీని గురించి ఇంకోటి అప్డేట్ చేస్తాను. అప్డేట్ అంటే చాలా రోజు నుంచి చెప్తా అనుకుంటున్నాను. సో దీనిలో మనకి ఇప్పుడు ర్యాపిడోలో కనిపిస్తుందా మీకేమైనా? సో కొంచెం అటు వెళ్దాం, నీడలో వెళ్ళి చెప్తాం. సో మనకు ర్యాపిడోలో కొత్త అప్డేట్ వచ్చింది నాకైతే. సో ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, చూస్ యువర్ ప్లాన్ ఉంది. 0 కమిషన్ అంటే 0 కమిషన్ తీసుకోవచ్చు. సో చాలామంది నన్ను అడుగుతున్నారు. సో దీని గురించి వీడియో చేద్దామంటే నా వల్ల అయితే లేదు వీడియో చేద్దామంటే. సో నేను చేసే వీడియోలో అన్నీ చెప్పేస్తాను. అలాగా దీని గురించి స్పెషల్ వీడియో చేయాలి, దీని గురించి ఇంకో వీడియో చేయాలంటే నేను చేయను ఇట్లా. సో ఒక వీడియోని అన్నీ చెప్పేస్తాను. మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఏదో మిస్ అయిపోతారు. సో నేను 10 రూపీస్ పర్ కిలోమీటర్ యాక్టివ్ చేసుకున్నాను ప్లాన్ని. కనిపిస్తుంది యాక్టివ్ అని. సో ఈ ప్లాన్ యాక్టివేట్ చేస్తే ఒకవేళ కాదు నాకు 16% కమిషన్తో కావాలంటే ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోండి. కాదు నాకు 0 కమిషన్ కావాలంటే 0 కమిషన్ ప్లాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఇంకో 0 కమిషన్ ఎట్లా ఉంటుంది. సో ఇది ఎందుకు చేసుకోవాలంటే ఇంత 29 ఉంటే 49 చేసిండు, ఇది 49 ఉంటే 79 చేసిండు, 79 ఉంటే 129 చేసిండు. సో ఇది నాకు వేస్ట్ అనిపించింది. సో అందుకని నేను 10 రూపీస్ పర్ కిలోమీటర్ చేసుకున్నా. 10 రూపీస్ తీసుకున్నా, నువ్వు ఇష్టం, నువ్వు ఎంత అయినా తీసుకో, కస్టమర్ కమిషన్. నాకైతే 10 రూపాయలకి ఇస్తాడు, చూసుకో 10 రూపాయలకి ఇచ్చింది నాకైతే. 34.6 కిలోమీటర్ 34.6 రూపీస్ ఇచ్చేసాడు. ఇంకా ఆయన ఎంతైనా కమిషన్ తీసుకో, మనకు అవసరం లేదు. కమిషన్ 53 రూపాయలు తీసుకున్నాడు ఆయన. అది నాకు అనవసరం, అది ఎంత అయినా తీసుకో, నాకు 10 రూపాయలు లెక్క ఇస్తాడు అంతే. ఓకేనా, అర్థమైందా మీకు? సో నా ప్లాన్ నేను 10 రూపీస్ కిలోమీటర్ లెక్క తీసుకున్నాడు అంతే. నాకు 10 రూపీస్ లెక్క వస్తే చాలు, ఆయన ఎంతైనా కమిషన్ తీసుకోండి. ఇంకా మనకు దానికి సంబంధం లేదు ఇంకా. చలో ఇంకో రైడ్ కోసం వెయిట్ చేస్తాం. ఊబాకి పోటర్ గిడ ఆన్ చేసుకుందాం. ఈరోజు పోటర్కి ఏమైందో ఏమో. సో అమ్మ బోర్జో పోరా భయ్, బోర్జో నాకు వద్దు. సో చలో పోటర్ గిడ ఆన్ చేసుకుంటాం. ఇంకేమన్నా వస్తే రైట్ చూద్దాం. ఇంకా చూడండి, యువర్ కాంగ్రెషన్ యువర్ ప్రైమ్ ప్లస్ పార్ట్నర్. ఇలా ప్రైమ్ ప్లస్ పార్ట్నర్ వచ్చి నువ్వు రైడ్లు ఇస్తలేవు. ఇంకా చలో ఇక్కడ వెయిట్ చేద్దాం ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఇంకో 33 కిలోమీటర్ రైడ్ వచ్చింది శంషాబాద్ది. భయ్యారా ఇప్పుడు 5159 अपडेट नहीं हो रहा. हाँ चलो. ओए तेरी OTP क्या बोले? 59 OTP क्या बोले? 5159. चलो अब अपडेट हुआ है, क्योंकि मैं वो साइड था ना, तो फिर से यूटर्न का क्या बोल रहा लोकेशन को. సో ఫైనల్ 31 కిలోమీటర్స్కి 1 hour 3 minutes చూపిస్తుంది. సో సిఎన్జి ఓకే రైట్ ఉంది, సిఎన్జి ఇంకా నడుస్తుంది. సో సిఎన్జి టెన్షన్ లేదు. సో ఫటాఫట్ వెళ్ళిపోయి డ్రాప్ చేద్దాం ఇంకా. సో పోటర్ ఆఫ్ చేసుకో, ఆఫ్లైన్ ఏమైంది పోటర్కి రైట్ అసలు. कैमरा है 670 रुपये समझो 80. ये चेंज दे दो ना.
300 670. సో ఫైనలీ మనమైతే డ్రాప్ చేసినాం. ఎక్కడ డ్రాప్ చేసినా నాకే తెలుస్తలేదు. ఏదో డ్రాప్ చేసినట్టు డ్రాప్ చేసినాయండి. సో మనకు ఎంత ఇచ్చిందంటే 323 వచ్చింది. 32 కిలోమీటర్స్కి 323. సో రీఛార్జ్ చేసేయమంటే రీఛార్జ్ చేసిన. ఫలక్నుమా దగ్గర వచ్చినామా మనము. మామూలు విషయం కదా ఫలక్నుమా వచ్చిందంటే. చలో మనం ఫలక్నుమా నుంచి ఎల్బినార్ ఇంకో రైడ్ వచ్చింది 13 కిలోమీటర్స్. 4735 నియరా 4375. तो सौ ले उनका ना ठीक है. చలో భయ్య ఫలక్నుమా ఈరోజు ఓల్డ్ సిటీలో గల్లీ తిరిగినాం బాగా ఈరోజు. సో కస్టమర్ చెప్పింది మనకు 200 తీసుకోమని. సో కస్టమర్ చెప్పిన తర్వాత మనం తీసుకోపోదు ఎట్లా. ఉంటుందిగా చల్ల ఏదో రైట్ తీసుకుంటున్నాడు. ఈ ర్యాపిడో మొత్తం ఎట్లా చూపిస్తుందంటే ఓల్డ్ సిటీ రోడ్లు అన్నీ మెయిన్ రోడ్ నుంచి చూపిస్తున్నాడు. మొత్తం గల్లీ తిప్పుతున్నాడు. ఇదేనా 200 రూపీస్ సార్. చాలా కంప్లీట్ చేయదు. ఆల్రెడీ 200 తీసుకొని చెప్పింది కదా. 152 రూపాయలు అయింది. ఎవరి మీరేస్తా అని చెప్పారు. ఈడేని కొత్త ట్విస్ట్ ఇచ్చింది నాకు. పేమెంట్ మీరే చేస్తా అని చెప్పిండు. ఓ చలో బ్లాక్ అయిపోయింది ఆర్డర్. ఇక మా తొక్కల బెస్ట్ పర్ఫార్మెన్స్ లేదు, ఏం లేదు. యాక్చువల్లీ పోటర్ ఆన్నే ఉంది ఎప్పటి నుంచి. ఫలక్నుమా నుంచి ఆన్నే ఉంది. ఎంతో ఒక రైట్ రాలేదు. చలో 200 వచ్చేసింది. ఈరోజు నాకు పోటర్ హ్యాండ్ ఇచ్చిండప్పా. ఈరోజు నేను ఏమనుకున్నా మండే బాగుంటాయి పోటర్లో 1500 to 1800 కొడదాని అనుకున్నా. కానీ హ్యాండ్ ఇచ్చేసాడు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు పోటర్ నాకు అంత హ్యాండ్ ఇస్తాను. నేను లాస్ట్ వారం నేను బాగానే కొట్టినా బ్యాక్ టు బ్యాక్. ఏ లొకేషన్కి వెళ్ళినా నాకు పడుతూనే ఉంది. ఏ లొకేషన్కి వెళ్ళినా పడుతూనే ఏదో ఒకటి 60 రూపాయలు 70 రూపాయలు అవన్నీ చిన్న రైడ్ యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ నేను 32-30 పైన కొట్టిన ఆర్డర్లు. ఎందుకంటే మనం ప్రైమ్ ప్లస్ ఉండాలంటే మినిమం 20 పైన కొట్టాలి. మనం 1 వీక్లో 20 పైన కొడితేనే నువ్వు నెక్స్ట్ వీక్లో అంటే మండే టు సాటర్డే లోపల 20 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే ప్రైమ్ ప్లస్ ఆర్డర్లు వస్తాయి మనకైతే, యాక్టివేట్ అవుతుంది అది. సో మళ్ళీ టైమింగ్ 10 నుంచి 8 వరకే. 8 లోపల కౌంట్ అవుతుంది అంతే. 8 తర్వాత ఆర్డర్ వచ్చినా కౌంట్ కాదు మళ్ళీ. చూడరా నాన్న అని అబ్బా. సో ఇట్లా హ్యాండ్ వచ్చింది. హ్యాండ్ ఇచ్చింది నాకు పోటర్ గాడు. అనుకోలేదు అట్లా పోటర్ అట్లా హ్యాండ్ ఇస్తాడని. చలో డే మొత్తము అయితే ఫస్ట్ స్టార్టింగ్ అంటే పోటర్ ఆర్డర్ వస్తే హ్యాపీ అనుకున్నా. చలో ఈరోజు పోటర్ కొడదామని 2 ఆర్డర్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చింది. అందరితో కూర్చోబెట్టిండు. సో 2 గంటలు కూర్చోబెట్టిన తర్వాత ఇక నేను అనుకున్న పేషెన్స్ లేదు ఇంకా. అంటే ఎంతసేపు వెయిట్ చేస్తారు మనిషి. ఒక 2 hours 1 hour హాఫ్ అన్ అవర్ 2 hours. మరి ఇంకా 2 hours కాగానే అనుకున్నా యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోదాం ఇంకెందుకు లేదు 2 గంటల దాకా ఇంకా వస్తుంది అంటే 15 minutes వెయిట్ చేసి. సో ఇంకా అక్కడి నుంచి ర్యాపిడో స్టార్ట్ అయింది మనకు. డైరెక్ట్ 35 కిలోమీటర్స్ ఒకటి, అక్కడ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్స్ ఒకటి, మళ్ళీ ఫలక్నుమా నుంచి ఇక్కడ ఒక 15 కిలోమీటర్స్ ఒకటి. ఇది ఒక 200 రూపీస్ వచ్చింది. 160 150 అయితే. సో అలా సో ఫోటోలో 2 days ఎన్ని అంటే ర్యాపిడోలో 207 అయింది. ఇంకా దీనిలో 194 అంటే ఒక 200. సో 800 + 200 1000 ఒక 60 రూపీస్ టిప్. 2060 రూపీస్ అయింది. 1060 రూపీస్ అయింది. చలో ఈరోజు ర్యాపిడో మనం కవర్ చేసింది, బతికిపోయినాం. లేదంటే పోటర్ని నమ్ముకొని కూర్చుంటే ఏమైపోతున్నాయి ఈరోజు నేను. ఇంకా అంతే దివిడే అయిపోతున్నాయి. సో మంచిగా టైం అయింది. ర్యాపిడో ఆన్ చేసి పెట్టుకున్నా. సో
ఇప్పటి నుంచి అయితే పోటర్ పైన నమ్మకం లేదు, ఇంకా టైం వేస్ట్ చేయాలని అనుకుంటలేను, ఇంకా మళ్ళీ ర్యాపిడ్ చేద్దాం అన్నాము. సో 123 కిలోమీటర్ తిరిగినాము, 1060 రూపీస్ అని చేసినాము. సో 123 రూపీస్ అంటే 150 రూపాయలు పెట్రోల్ పోయింది, అంటే సిఎన్జి కాలింది మనకి ఈరోజు. సో 900 రూపాయలు ఎండింగ్ చేసినాం ఈరోజు. ఇంకేమైనా రైడ్ వస్తే ఇంటికి తీసుకెళ్తా, లేకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నా. అంతే కదా, రైడ్ వస్తే ఇంటికి వెళ్ళిపోదాం, లేకుంటే ఎట్లా ఇంటికి వెళ్తున్నా నేను. ఇంకా ఎందుకంటే పేషెన్స్ లేదు కదా నాకు, మామూలు ట్రాఫిక్ లే కదా, నాన్ స్టాప్ ట్రాఫిక్ని తిరుగుతున్నాను, ఇంకా పేషెన్స్ లేమంది కదా, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అప్పటివరకు బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.